ఆమె ఒక ప్రసంగం చేశారు. అది విన్న తర్వాత మీ ద్వారా ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకుంటున్నాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆమె ఒక మాట అన్నారు, అక్కడ కౌరవ సభలో ద్రౌపదిని అవమానించినట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టసభలో అసెంబ్లీలో నన్ను కూడా నా శీలం మీద నిందలేశారు, నన్ను వ్యక్తిత్వ హననం చేశారు, నన్ను చాలా ఘోరంగా అవమానించారంటూ ఆమె ఒక పచ్చి అబద్ధం మాట్లాడారు. పచ్చి అబద్ధం. ఎందుకంటే బహుశా కుటుంబం అంతా అబద్ధాల్లోనే నడుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. భర్త, కొడుకు, చివరికి ఈమె కూడా కుటుంబంలో చేరిపోయింది అబద్ధాల ప్రపంచంలోనే. తల్లి, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నువ్వెవరో కాదు, ఎన్టీఆర్ గారి కుమార్తెవి. మేము గౌరవంగానే అడుగుతున్నాను. నేను ఒక్క సమాధానం చెప్పమ్మా. నిన్ను చట్టసభ అంటే శాసనసభలో ఎవరైనా అవమానం చేశారా? అది ఒక్కసారి మీరు నిరూపించగలరా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఈ ప్రభుత్వం మరి రికార్డులన్నీ ఉంటాయి, అసెంబ్లీ రికార్డులన్నీ కూడా. వాటన్నిటిని కూడా బయటికి తీయించి పరిశీలిస్తే మిమ్మల్ని అవమానం చేశారో లేదో అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా మీకు మీరే ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరనే సత్యాన్ని కూడా మీరు గ్రహించాలా. ఎందుకు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయటం ఎందుకమ్మా? నువ్వు ఎన్టీఆర్ కూతురు అనే సంగతి నువ్వు మర్చిపోబాక. అది చంద్రబాబు లోకేష్ వాళ్ళిద్దరు మాత్రం అబద్ధాలకి ఒక పేటెంట్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఆ కోవలో నువ్వు కూడా చేరుతా ఉన్నావు అనేది తెలుస్తూ ఉంది. అదొక్కసారి ఆ రికార్డులను పరిశీలిస్తే వాస్తవం ఏంటనేది బయటకు వస్తుంది. నిజానికి నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ మీద నిందల్ని ఈ ఊరు వాడ మొత్తం ప్రచారం చేసింది నీ కొడుకు, నీ భర్త. నువ్వు ఫస్ట్ ఎవరిని నియంత్రించాలా? నువ్వెవరిని నిందించాలా? వాళ్ళని ఆపాలా? రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను తీసుకెళ్లి బజార్లో పెడతారా అని చెప్పి వాళ్ళని నీ కొడుకు 4 తన్నులు తన్నాలా, 4 దెబ్బలేయాలా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు తల్లి మీద ఎవరైనా తీసుకెళ్తారా జనంలోకి అని చెప్పి? అది పోయి నువ్వు కూడా ఎవరో మీద నిందలేస్తే ఎట్లమ్మా? అప్పుడు మీ పార్టీలో ఉన్నవారే మిమ్మల్ని ఒక మాట అంటే నిజంగానే ఆ రోజు అందరం ఖండించాము. ఎందుకంటే ఒక మహిళను ఆ విధంగా అవమానించకూడదని. కానీ అంతకుముందు నీ కొడుకు, నీ భర్త, వాళ్ళ కుటుంబం స్త్రీల మీద చేసిన అవమానాలను కూడా నువ్వు ఒక్కసారి గనక గమనించి ఉంటే నువ్వు వాళ్ళనే ముందు నిందించి ఉండేదానివి. ఎవరైనా స్త్రీలంటే స్త్రీలే కదా. అలాంటిది రాజకీయ ప్రయోజనం కోసం నీ భర్త నిన్ను మొదటి నుంచి కూడా ఈ విధంగానే వాడుకుంటానే ఉన్నాడు. పార్టీలో చేరే దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిన్న రాజకీయ ప్రయోజనాలకు అడ్డం పెట్టుకొని వాడుతున్నాడు. అలాగే నీ కొడుకు కూడా అట్లాగే తయారయ్యాడు. అందువల్ల నువ్వు ఒక్కసారి అది ఆలోచన చేసుకోమ్మా. నిజంగా నువ్వు బాధపడుతున్నావే, నిన్నేదో అన్నారు, నన్ను ఏదో అన్నారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు మీ గురించి ఏనాడు కూడా. కానీ మీ భర్త, మీ కొడుకు ఏం చేస్తున్నారమ్మా? ఇంతెందుకు? ఇప్పుడు మీరు కాదన్నా అవునన్నా మీ తల్లిగా నన్ను స్వీకరించకపోయినా తల్లి స్థానంలో ఉన్నదాన్ని నేను. ఎన్టీఆర్ గారు కొన్ని లక్షల మంది జనం ముందు మరీ ప్రకటించి వివాహం చేసుకున్నటువంటి ఒక ధర్మబద్ధమైన భార్యని నేను. ఆమెను ఉన్నాను కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత దారుణంగా చేస్తున్నారో నీ భర్త దగ్గర నుంచి నీ కొడుకు. మొన్న కూడా ఎవరినో కూర్చోబెట్టి నా మీద 60 ఏళ్ల వయసులో నన్ను అవమానం చేశాడే. మరి ఒక్కసారి నిజమైన తల్లివైతే, నిజంగా స్త్రీ అని చెప్పి నువ్వు బాధపడతా ఉన్నావే, సాటి స్త్రీల బాధ గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదా? నీ బాధ నీ ఒక్కదానికైనా? నువ్వేమైనా ప్రత్యేకమా? మేమంతా స్త్రీలం కాదా? మేమంతా కూడా పెద్ద కుటుంబాల్లో ఉన్నవాళ్ళం కాదా? మేమంతా ధర్మ మార్గంలో నడిచేవాళ్ళం కాదా? ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా నన్ను మాట్లాడి అసహ్యకరమైనటువంటి భాషతో ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఐటీడీపీ ద్వారా అతి దారుణంగా చేస్తూనే ఉన్నారే. మరి ఒక్క రోజన్న ఇది తప్పు అని చెప్పి వాళ్ళకు నువ్వు చెప్పావమ్మా? ఇంతెందుకు? రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, అతి దారుణమైన అన్యాయాలు, ఈ తెలుగుదేశం పార్టీ, అందులో నీ భర్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో, అలాగే నీ కొడుకు ప్రకటించబడినటువంటి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని వందల మంది మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అదేవిధంగా వాళ్ళ మీద దారుణంగా అవమానించటాలు,
ఆఖరు బట్టలు తీసి రోడ్డు మీద మీ తెలుగుదేశం వాళ్ళు కొడతా ఉంటే ఇంతవరకు ఒక్కళ్ళన్నా నీ భర్త కానీ నీ కొడుకు కానీ వాళ్ళు ఇది తప్పు ఇలా చేయకూడదని వాళ్ళ మీద కేసులు పెట్టించారా? ఒక్కడినన్నా అరెస్ట్ చేయించారా? పసి కోనలే మైనర్ తేలినటువంటి చిన్న చిన్న బిడ్డల మీద అత్యాచారాలు చేసి చంపేశారే, వాళ్ళు అసలు వాళ్ళ మీద కేసు ఎక్కడైనా ఉందా? ఏమ్మా భువనేశ్వరి, ఒక్కసారన్నా నీకు ఈ మహిళల బాధ గోడు వినిపించదా? వాళ్ళు చిన్నవాళ్ళు నీ స్థాయి అంత ధనవంతులు కాకపోవచ్చు, మీలాగా ఓ పెద్ద మహానుభావుడైన ఎన్టీఆర్ కూతురు కాకపోవచ్చు, కానీ ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఆ సంతానాన్ని వాళ్ళు అపురూపంగా పెంచుకుంటారు కదా. ఆడబిడ్డల్ని ఎంతో మర్యాదగా ఉండాలని కోరుకుంటారు కదా. ప్రతి ఆడబిడ్డ మర్యాదే కోరుకుంటుంది. అట్లాంటి బిడ్డల్ని ఎంత దారుణంగా ఈ తెలుగుదేశం పార్టీ మీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కీచకుల్లాగా మారి ఆ మహిళల మీద అత్యాచారాలు, అన్యాయాలు, దారుణాలు, దాష్టీకాలు ఇన్ని జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఏమ్మా ఒక్కరోజు కూడా నీకు కనిపించలేదా? నీకు ఎవరో ఎప్పుడో, అది కూడా మీ పార్టీలో ఉన్నప్పుడు ఒకరు అన్నారని అది ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు లాగుతూనే ఉన్నారే, అది ఇప్పుడు నువ్వు కూడా అదేగా లాగుతున్నావు. నీ భర్త నీ కొడుకు అదే వాడుకున్నారు. నా తల్లికి అవమానం జరిగిందని ఆయన, నా భార్యకి అవమానం జరిగిందని ఈయన ఏడని కూడా ఏడ్చాడు కదా. దొంగ ఏడుపు అదో పెద్ద డ్రామా క్రియేట్ చేశారు కదా. అసెంబ్లీలో కూడా బయటకు వచ్చి ఇంకొక సినిమా చూపించారు కదా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలక్షన్లో అది వాడుతూనే ఉన్నారు కదా. ఇంత నీచంగా స్త్రీని, తన భార్యని ఒక బయట పెట్టి రాజకీయ ప్రయోజనం కోసం ఈ విధంగా వ్యాపారం చేస్తున్నటువంటి నీ భర్త ఎంత దుర్మార్గుడో, నీ కొడుకు ఎంత నీచుడో, మరి నీ పెంపకంలో ఎందుకు ఈ విధంగా తగలడ్డారో కూడా మాకు అర్థం కావట్లేదు. అంత నీచంగా బిహేవ్ చేస్తూ ఆడవాళ్ల మీద కనీస గౌరవం లేనటువంటి నీ భర్త, నీ కొడుకుని దండించాల్సింది పోయి నీకేదో జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి బయట మాట్లాడుతూ ఉంటావా? ఇది న్యాయమేనా? ఈ ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆడబిడ్డల మీద జరుగుతున్న అన్యాయాల గురించి ఒక్కసారి మాట్లాడండి. నాకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కసారన్నా కనీసం ఎందుకు ఆమె జోలి పోతారు అని ఒక్క మాట మీరు ఎప్పుడన్నా మాట్లాడారా సపోర్ట్గా? ఏనాడు లేదు కదా. మీకు మీరే ఈ విధంగా సపోర్ట్ ఇచ్చుకుంటే, సమర్థించుకుంటే అమ్మా అది నవ్వులాటగా ఉంది తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఎవరు కూడా నవ్వుకుంటున్నారు. మీ మీద సానుభూతి కించిత్తు కూడా లేకపోగా మీరు కూడా అబద్ధాలతో చేరి మాట్లాడుతున్నారని అందరూ కూడా నవ్వుకుంటూనే ఉన్నారు. వైఎస్ఆర్ గారి కుటుంబం గురించి కూడా మీ వాళ్ళు ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశారమ్మా. వారి కుటుంబం గురించి, ఆ స్త్రీల గురించి, షర్మిల దగ్గర నుంచి, విజయమ్మ గారి దగ్గర నుంచి, భారతి గారి వరకు కూడా ఎంత హీనంగా ఇప్పటికి కూడా చేస్తున్నారు కదా. నీచమైన బొమ్మలేసి ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఒక్కసారన్నా నీ కొడుకు ఆ సంస్కారం నేర్పించావా భువనేశ్వరి? ఒక్కసారన్నా కూడా ఈ విధంగా కుటుంబంలో ఉండే స్త్రీలను ఎందుకు మీరు బయటకు లాగుతున్నారు? ఎందుకు దారుణంగా వాళ్ళని ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారని ఒక్కసారన్నా మందలించావా?